ఆ కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడో మా ఎపిసోడ్ స్టార్టింగ్ ఈ పిల్లలతో అంత అందంగా స్టార్ట్ అయింది. ఈటీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణుడి కంటే ఇక్కడ గోపికలు చూడండి ఎంత అందంగా ఉన్నారు. 16,000 గోపికలు అంటారు కదా, మొత్తం అందరూ ఇండే ఉన్నారు. 16,000 గోపికలు. గోపికలు శ్రావణ మాసం కృష్ణ పక్షం రోహిణి నక్షత్రంలో ఆ కృష్ణుడు జన్మించిన రోజే కృష్ణాష్టమి. భగవద్గీతతో పరమార్థం చెప్పాడు, మన జీవిత అర్థం ఏంటో చెప్పాడు, ధర్మాన్ని దగ్గరుండి గెలిపించాడు. ఒక సినిమాలో చెప్పినట్టు ఈజ్ అన్ ఆర్కిటెక్ట్, ఈజ్ అ బిల్డర్, ఈజ్ ఎవ్రీథింగ్. వి వర్షిప్ హిస్ ఎక్సలెన్స్. శ్రీకృష్ణుడిని పూజిస్తే ఆ ఎక్సలెన్స్ లో కొద్దిగా మనకు వచ్చేస్తాయి అని చెప్తారు. అండ్ ఆ కృష్ణుడు ఆ ఆశీర్వాదం, ఆ కృష్ణుడు కటాక్షం మనం ఇది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ. ఆడవాళ్ళు మీకు హాయ్ రవి. హాయ్ అండి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. వై హ్యాపీ బర్త్డే టు మీ? అంటే మీరు కృష్ణ కదా, అందుకని. ఇంతమంది గోపికలు ఉన్నారు కదా. ఇప్పుడైతే ఒకటే గోపిక ఇంట్లో ఉందండి. అది మర్చిపోండి ఇప్పటికి. అది మర్చిపోవడం ఎంత ఆనందంగా ఉందండి అలా చెప్తుంటే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీ బర్త్డే టు ఈటీవీ ఆల్సో. yes, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఈటీవీ స్టార్ట్ అయ్యి 30 సంవత్సరాలు, 30 years ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ అమేజింగ్ ఈటీవీ. కంగ్రాచులేషన్స్. ఈటీవీ 30 years రేపటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇంకా ఈటీవీ చూసిన వాళ్ళకైతే పండగే. అండ్ ఈ రోజు అడ్వాన్స్ విషెస్ తెలుపుతున్నాం మన ఈటీవీ ఛానల్. అండ్ మీరు స్టార్టింగ్ మా ఈటీవీకి విష్ చేశారు, మీ స్టైల్లో ముగ్గులు వేశారు, చాలా అద్భుతంగా వేశారు. ఒకసారి చూసేయండి. Fantastic. Thank you so much. మేమైతే ఎంత హ్యాపీ అంటే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈటీవీ చూస్తూ పెరిగాం. అవును. అండ్ రామోజీరావు గారికి మేము చాలా థ్యాంక్స్. ఎన్ని ఛానల్స్, న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్, ఎన్ని అంటే ఏది చూడాలంటే అది ఆన్ ఫింగర్ టిప్స్. ప్రతి ఛానల్ కి ఒక పేరు అనేది ఉంటుందండి. ఎంటర్టైన్మెంట్ లో ఎలాగైతే ఈటీవీకి పేరుందో అలా న్యూస్ చూడాలి అంటే ఇవాళ రేపు న్యూస్ కొంచెం బయాస్ అయిపోయింది. ఏ ఛానల్ చూడాలి? ఈటీవీ న్యూస్ ఇస్ వన్ అన్బయాస్డ్ న్యూస్ ఛానల్. అంటే కరెక్ట్ న్యూస్ కావాలంటే ఈటీవీ న్యూస్ చూస్తారు. నిజంగా ఈటీవీ న్యూస్ వాళ్ళకి అందరికి, రిపోర్టర్స్ అందరికి, జర్నలిస్ట్ అందరికి కూడా స్పెషల్ గా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఆ ముగ్గులు వేసింది ఎవరు చేయతండి? 5 gift hampers. Give it రే. Congratulations. Thank you so much. First round, cornhole please. సో మన ఫస్ట్ రౌండ్ కార్న్ హోల్. జనరల్ గా కృష్ణాష్టమి కాబట్టి ఆ కృష్ణుడి గురించి అందరికీ తెలుసు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేశారు అనుకోండి, బ్యాగ్ ఇస్తాను. ఈ బ్యాగ్ ఆ సర్కిల్ మీద నిల్చొని అలా వేస్తే ఆ టార్గెట్ లో పడితే 500 నుంచి 50,000 రూపాయల వరకు ఇచ్చేస్తాను నేను. అది ఎలా ఇస్తా, ఎందుకు ఇస్తా అనేది మీరు వచ్చి ఆడిన తర్వాత మీకు అర్థం అవుతుంది. ఓకేనా? ఫస్ట్ నేను కృష్ణుడు అంటే అమ్మో నాకైతే ఫేవరెట్ గాడ్ అన్న వాళ్ళు చేయొద్దండి. అంటే కృష్ణుడి గురించి అన్నీ తెలిసి ఉండాలి మీకు. నానా నీ కృష్ణుడి గురించి తెలుసా? కమ్యర్. What's your name, Nana? Srishti. ఏం చేస్తున్నావు? ఏం చదువుకుంటున్నావు? థర్డ్ క్లాస్. వేర్ యూ స్టడింగ్? విచ్ స్కూల్? Sunrise English Private School. ఎక్కడ అది? Abu Dhabi. ఏం దాబి? Abu Dhabi. అబుదాబిలో ఉంటావా నువ్వు? మరి హౌ ఇక్కడ? బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చిన. బెంగళూరుకి ఎందుకు పోయినావు? అబుదాబి అన్నావు ఇప్పుడే. సమ్మర్ హాలిడేస్ కి బెంగళూరుకి వస్తే బెంగళూరు నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? మిమ్మల్ని కలిసేకి. అబుదాబి నుంచి బెంగళూరు వెళ్ళి బెంగళూరులో రవి మామను కలవాలని చెప్పేసి నా కోసం వచ్చినావా? ఎవరు వచ్చారు నీతోని? మా అమ్మా సృష్టిని లోపల పంపించి సృష్టిని క్రియేట్ చేసిన మీరు బయట ఉన్నారా అమ్మా? మా అమ్మమ్మ వాళ్ళు మీ షో రోజు చూస్తారు. హాయ్ చెప్పండి. అమ్మమ్మ పేరు? పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ అమ్మమ్మ. నీకు అమ్మమ్మ అవుతుంది, నాకు కూడా అమ్మమ్మ అవుతుంది కదా. Very sweet that you came here. మా తాతకు కూడా. హాయ్ తాత. హాయ్ పక్కింటి ఆంటీ. ఓ క్వశ్చన్ అడుగుతున్నా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. కృష్ణుడు చిటికిన వేలతో ఈ లిటిల్ ఫింగర్ తోని ఒక కొండను ఎత్తుతాడు తెలుసా? ఒక కొండను ఇట్లా ఎత్తుతాడు, బ్యాలెన్స్ చేస్తాడు. హలో మేడం. హాయ్.
question. Yes, please ask, madam. Over, madam. No, sir. What is the? What is the, madam? Where? What is dash? The moon is surrounded the earth. That round, this round join straight line, madam. That's very wrong. Sorry, madam. ఇంకెప్పుడు తప్పు చేయను, madam. I was saying another true false now. నీకు తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, సరిపోయింది. నాకు వచ్చు. బాగా తెలుగులో అడగచ్చు కదా, తెలుగులో అడుగు. చిన్న చిన్న కృష్ణ బాగుంది డాన్స్ చేశారు, అందుకే నేను చెప్పా కి అది వచ్చే. మేడం మీ ఇంగ్లీషే బెటర్ ఉండే, మేడం. So everybody, the small kids, they are doing very cute dance. ఆడ నుంచి వచ్చి క్వశ్చన్ అని చెప్పి వాళ్ళని పొగుడుతావేంది, మేడం? వీళ్ళ మమ్మీ ఎవరు? సోనాలి దాస్. మీ మమ్మీ పేరు అడగలేదు, ఈడు ఉందా లేదా అని అడిగినా. మీరేనా ఇట్లా పో అని అంటారు? షీఈ్ ఆస్కింగ్ క్వశ్చన్ బట్ నో ఆన్సర్, మేడం. అన్ఎడ్యుకేటెడ్ ఫూల్. సారీ మేడం, వెళ్ళినా మమ్మీ పిలుస్తుంది. క్వశ్చన్, ఈ చిన్న ఏలు మీద ఒక కొండని ఎత్తుతాడు ఎవరు? శ్రీకృష్ణుడు. అందరిని కాపాడతాడు. అది ఏ కొండ? తెలీదు. కృష్ణుడు దేన్ని దొంగతనం చేసుకొని తినేవాడు? వెన్న ఎలా తినేవాడు? దొంగలించి. వెరీ గుడ్, దట్స్ ది రైట్ ఆన్సర్. ఈ చిట్కిన వేలి మీద పట్టుకున్న కొండ ఏంటో తెలుసా? గోవర్ధన గిరి. చెప్పు, గోవర్ధన గిరి అను. గోవర్ధన గిరి, అది కొండ పేరు. ఇప్పుడు నెక్స్ట్ టైం ఎవరు అడిగినా చెప్పాలి ఇది. జై శ్రీకృష్ణ అని చెప్పి వేసాయి. జై శ్రీకృష్ణ. ఎందుకు తెలుసా? నువ్వు అనుకుంటూ వేసినావు కాబట్టి పడలే. అన్న తర్వాత దగ్గర ఇంకా దగ్గర రెడీ. ఇప్పుడు అని గట్టిగా జై శ్రీకృష్ణ. సృష్టి ఏం చేద్దాం ఈసారి? ఎందుకు పడదో చూద్దాం. ఏనా శ్రీకృష్ణుడు ఉన్నారు కదా, రెడీ. పైన చూడు, దేవుడిని పైన చూడు. కళ్ళు మూసుకొని అప్పుడప్పుడు పడిపోతా అనమాట. కళ్ళు మూసుకొని ఆ కృష్ణుడు తెలుసుకొని వేసేయి. కళ్ళు మూసుకో, అసలు చూడకు. జై శ్రీకృష్ణ. కళ్ళు మూసుకో. సో ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అని అంటే, కృష్ణుడు చిటికిన వేలు మీద ఏ కొండని ఎత్తాడు? ఇప్పుడే చెప్పిన నీకు. రైట్ ఆన్సర్. 500 రూపీస్. రండి మేడం, మెహందీ పెట్టుకున్నారు, రండి. మీ పేరు మేడం? వరలక్ష్మి. ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది మేడం మీకోసం. ఆబ్వియస్లీగా అది కృష్ణుడి పాటనే, కృష్ణాష్టమి రోజు. కానీ అది మధ్యలో నుంచి ప్లే అవుద్ది. స్టార్టింగ్ నుంచి ఆ పాట పాడాలి. ఓకే, 3, 2, 1 ప్లే. కార్తికేయ 2 పాట. జనార్దన. ఇంకా ఎవరికి తెలిసి పాట గురించి? హే మాధవ హే కేశవ హే గోవింద కృష్ణ కృష్ణ రక్ష రక్ష. కృష్ణ కృష్ణ రక్ష రక్షణ. హే కేశవ హే మాధవ హే గోవింద రక్ష రక్ష పాహి పాహి పరమానంద. ద కృష్ణ ట్రాన్స్ కార్తికేయ 2 నుంచి. వెరీ గుడ్ నైట్, కంగ్రాచులేషన్స్. ఏడవాళ్ళ నగర్ వేసుకున్న మేడం మీరు ఇటరండి. ఏం పేరు మీ పేరు? అశ్విని. అశ్విని గారు. క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. గంగాదేవి వాహనం ఏంటో తెలుసా? ఎవరికి తెలుసు గంగాదేవి వాహనం? మీకు తెలుసా? రండి. హంస. హంస సరస్వతి దేవికి ఇచ్చారమ్మా. శివుడు తల మీద ఉంటుంది కాబట్టి గంగాదేవి నంది అనుకుంటున్నాను. శివుడు మోస్తాడు కదా గంగాదేవిని. మరి శివుడికి వాహనం నంది. మరి గంగాదేవికి వాహనం? శివుడి పైన గంగాదేవి ఉంటుంది కాబట్టి నంది ఆవిడ వాహనం కూడా. ఆవా, నువ్వు ఆవు. మీ ఇద్దరికి క్లూ ఇస్తున్నా. గంగాదేవి వాహనం నీటిలో ఉంటుంది. క్రొకొడైల్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అమ్మా. ముసలి. గంగాదేవి వాహనం ముసలి.
పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇన్ ది హౌస్? మేడం మీ పేరు? మధుచాందిని. క్వశ్చన్ ఏంటంటే గూగుల్ ఒక జంతువుని ఉద్యోగంలో తీసుకుంది, అది ఏ జంతువు? కౌ. ఓకే, గూగుల్ కౌకి ఉద్యోగం ఇచ్చింది. ఇక్కడ నుంచి 2 వచ్చారు కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే. చెప్పండి మేడం. చింపాంజీ అయి ఉండొచ్చు. వెరీ గుడ్. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ర్యాండమ్ గెస్ చేయండి. నాట్ షూర్. మేడం అక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ వచ్చింది. చెప్పండి మేడం. రోబోట్. మీరు నిజంగానే సాఫ్ట్వేర్ ఇంజనీరా? రోబోట్ కి జంతువుకి తేడా లేదా? అంటే అది మనిషిలాగే చేస్తుంది కదా. మనిషి జంతువు. ఇప్పుడు క్లూ ఇస్తున్నా, ఈ జంతువు చాలా సంవత్సరాల వరకు నీళ్ళు తాగకున్నా. క్యామెల్. దట్స్ ది రైట్ ఆన్సర్. క్యామెల్ ని రీసెంట్ గా గూగుల్ రిక్రూట్ చేసుకుంది. ఎందుకు ఏంటి అనేది గూగుల్ కే తెలుసు, మనకు తెలియదు. నేను గూగుల్ చేస్తా. గూగుల్ చేయండి అయితే. కంగ్రాచులేషన్స్. 1 2 3 4 5. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ ఆడడానికి ఎవరైతే బాగా ఉన్న చోట యాక్టివ్ గా డాన్స్ చేస్తారో వాళ్ళకి ఈ రౌండ్ లో అవకాశం. మ్యూజిక్. కీర్తి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు మీ 5గురు డాన్స్ పోటీలో పాల్గొంటున్నారనమాట. ఓకేనా? ఎస్. మీలో అంటే బీభత్సంగా డాన్స్ రావాల్సిన అవసరం లేదు, డాన్స్ చేస్తారు. పాట ఆగిన వెంటనే మీ దగ్గరలో ఉన్న స్టూల్ వెతికి దాని మీద కూర్చుంటారు. సింపుల్. కానీ ఈ ప్రాసెస్ లో చూసి కళ్ళు నెప్పెడతాయి కాబట్టి మీ కంటికి గంతలు కట్టేస్తాం. కంటికి ఫెవికాల్ పెట్టండి. కంటికి గంతలు కట్టేసాం. పాట వచ్చినప్పుడే డాన్స్ చేస్తారు, పాట ఆగిన వెంటనే వెతుక్కుంటారు. మ్యూజిక్. ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేస్తావన్నా. ఇల్లే బిగి పందిరి వేస్తావు ఏంది హైరానా. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా. సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా. మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా. సొర్ర చాప తగులుకుంది తీరింది కథనా. మల్లిగాడు కాదు కిల్లుగాడు కిర్రాకీడు. మందులోకి పల్లీలాగా లొల్లి లేకుండా ఉండలేడు. తొందరెక్కువమ్మ వీడికి తెల్లారకుండా కూసేస్తాడు. పోనీ కొట్టకుండా నేను డాడీనైపోయానంటాడు. అయ్యనే లెక్క చెయ్యడు, ఎవడయ్యచ్చి చెప్పిన ఆగడు. పోరడు అస్సలినడు, చిత్తరాలే చూపిస్తాడు. మేడం ఏమైంది మేడం? దాన్ని పట్టుకొని తూడ్చి కూర్చుందాం అనుకుర్రా? పట్టుకోకుండా కూర్చోకుండా దొరికింది అని ఎలా వచ్చారు? ఈవిడ కూర్చుంది. మీరు నాకు తెలిసి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు, బాగా రాశారు, కానీ రిజల్ట్ ఫెయిల్ అని వచ్చింది. ఎందుకంటే హాల్ టికెట్ నెంబర్ రాయలేదు మీరు. అదా అలానే అయిపోయింది ఆల్మోస్ట్. గుడ్ డాన్స్. మీకు కనిపించినట్టే యాక్టింగ్ చేశారు. కనిపించలేదండి. అవునండి. దీనికి మించి నేనేం మాట్లాడినండి. 500 రూపీస్. కంగ్రాచులేషన్ మేడం. మీ డాన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్. అసలు ఏం డాన్స్ అర్థం కాలే నాకు. ఆ
బ్లైండ్ ఫోల్డ్ మ్యూజికల్ చైర్స్ అయిపోయినాయి. ఇప్పుడు మీ ముగ్గురే మిగిలాలి కాబట్టి మీ ముగ్గురు మధ్యలో ఓవర్. ఈ బెలూన్ అవత వాళ్ళది పగలగొట్టాలి, మీది కాపాడుకోవాలి. మీ లెఫ్ట్ లెగ్ కి ఆ బెలూన్ కట్టేశారు, మీ రైట్ లెగ్ ఫ్రీ ఉంది. రైట్ లెగ్ తోని ఆపోజిట్ బెలూన్ ని పగలగొట్టాలి. ఈ ప్రాసెస్ లో మీ బెలూన్ పగిలిపోయిందంటే మీరు అవుట్. ఎవరు బెలూన్ అయితే లాస్ట్ వరకు అలానే ఉంటుందో వాళ్ళే విన్నర్. స్ట్రాటజీస్ చాలా ఇంపార్టెంట్. 3, 2, 1 మ్యూజిక్. చినుకులే పువ్వుల చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే. ఒక్క నూకింది. పాయింట్ ఏంటంటే మళ్ళీ అదే నూకుతుంది పట్టుకుంటారు. కంగ్రాచులేషన్, 600 రూపీస్. అండ్ లాస్ట్ వరకు ఉన్నారు కాబట్టి 1000 రూపీస్. అండ్ విన్నర్ విల్ గెట్ 1500 రూపీస్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. కృష్ణుడు పోజ్ ఇలా పెట్టేసి మీరున్న చోట డాన్స్ చేయాలి. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే. ఈ రౌండ్ లో ఏంటంటే టూత్ పిక్ అలా మధ్యలో పెట్టుకొని చేతులు వెనకాల పెట్టుకొని అక్కడ చిన్న ట్యాంక్ బండ్ ఉంది. ఆ ట్యాంక్ బండ్ లో ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ ఫ్రూట్స్ మధ్యలో అలా టూత్ పిక్ తో గుచ్చి ఆ బాస్కెట్ లో వదిలేయాలి. ఈ ప్రాసెస్ అంతా వితౌట్ యూజింగ్ యువర్ హ్యాండ్స్ వెనకాల ఉండాలి. టూత్ పిక్ నోట్లో పెట్టేసుకొని హ్యాండ్స్ వెనకాల పెట్టేసుకొని అక్కడ ప్రిక్ చేయాలి. అండ్ ఆ యాపిల్ అక్కడ డ్రాప్ చేయాలి. వచ్చి వేరే పార్టిసిపెంట్ కి హైఫై ఇవ్వాలి. అప్పుడు ఆవిడ బయలుదేరాలి. అలా ఏ ముగ్గురు కలిసి ఎక్కువ యాపిల్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళే విన్నర్. మీతో స్టార్ట్ చేస్తున్నాం. కుంటుకుంటూ ఒక కాల మీద 3, 2, 1 గో. లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టింగ్ ఓపన్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కోథెక్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెళ్ళక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం తాగిల్లే హ్యాపీగా గడిపేలా ఏ ఫారెన్ నో వెళ్ళాలా మన ముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లాగా మన్నాడే దేవుడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంత మనకిల్లే. 5, 4, 3, 2, 1. అమ్మా టైం అప్ అమ్మా. మీ ముగ్గురు కోసం 3 వేశారు. వెరీ గుడ్, నాట్ బ్యాడ్. మీ టార్గెట్ 4 వేస్తే మీరు గెలిచిపోతారు. పొజిషన్స్ ప్లీజ్. Your time starts now. నన్ను నీ చుక్కల రెక్కలతో చుట్టూ ముడితివే నా కొట్టకు దొరసానై పట్టు పడితివే చిట్టి నా గుడ్డకు నీ ముత్తుల పొట్టు పెడితివే. అరే రే పిల్ల నీ అందం అదిరే నవలా
కథలా పక్కన నువ్వుంటే పగలే వెన్నెలా ప్రేమే మార్చిందా కవిలా నిన్నిలా నీ పేరు పెట్టుకుని అందాల తుఫానుని ముంచెత్తి వెళ్ళమని డైలీ రప్పిస్తా కొండంతని ప్రేమని ఏ చోట దాచాలని ప్రపంచ బ్యాంకులన్నీ ఎలా కర్లిమ్మని అడిగేస్తా పొద్దు పొడుపే నువ్వంటూ నిద్దరంటూ రాదంటూ కొన్ని కోట్లు మీరు 5 వేశారు అండ్ మీరు 3 వేశారు. మీరే రౌండ్ విన్నర్. 3,000 రూపాయలు. కృష్ణాష్టమి రోజు మా ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. రండమ్మా రండి. జై శ్రీకృష్ణ. మా కృష్ణాష్టమి ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు